కలనీలా నీ పిలుపే ఏమి రాధా, నీలో నీవే పరవశించుకొని పాడుకొనుచున్నావే? నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోని సంసారం గురించేనా? బాగా గుర్తు చేశావు రాధా. సాంసారికమనే విషయాన్ని బాగా గుర్తు చేశావు. మన పూర్వీకులు సంసారంను సముద్రంతో పోల్చినారు. సముద్రమందు అతి భయంకరములైన తిమింగలాది వంటి జలచరములు, బడబాగ్నులే కాదు రాధా, ముత్యములు రతనములు కూడా దొరుకును. అటుననే కష్టభరితం బహుళ దుఃఖప్రదం సారరహితం సంసారమందు భార్యను స్వర్గమొకటి కల్పనము
అర్థమైందా రాధా? అర్థమైంది. నరకం లాంటి సంసారంలో స్వర్గంలా కనిపించే అర్ధాంగ లక్ష్మి భార్య. మగవాడు ఎన్నో సమస్యలకు గురి అయి ఇంటికి రాగానే చల్లని చిరునవ్వుతో ఎదురెళ్ళి ఏమండి అని పిలువగానే తన కష్టాలు సమస్యలు అన్నిటినీ మర్చిపోయి భార్య ఒడిలో హాయిగా తలవాలుస్తాడు భర్త. కానీ రాధా, అటువంటి భార్యనే అనుకూలవది కాని ఎడల ఆ భార్య ప్రత్యక్ష నరకమని కూడా చెప్పేది. చెప్పమందువా? కాళ్ళు పెట్టినతోనే కాంతుని మెడ విరచి నిండు సంసారం మొండు చేసి తన మగడెంత ఆర్జన పరుడైనను పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి తల్పగా తానొకటి సల్పి అది ఏమనగా సుమను చులేచి విభుడెందునకు రాధా, విభుడెందునకు విసిరి ఒక్కటియనా పెళ్ళు పెళ్ళున 10,000 గుప్పి పట్టదాలక పెనిమిటి ఇట్టే ఎన్న బావికింబడి పరుగులెత్తి భక్తయము కలుగొరిగెడి భార్యతోటి కాపురము కంటే రామ రామ అయ్యో, ఇక నరకంబుగాదే. రాధా, ప్రాణేశ్వర, అలుక కోపం వచ్చిందా? కోపం రాలేదు. ఈ భార్య అంతరంగమును ఆ మాత్రం గ్రహింపలేనా రాధా? ప్రాణేశ్వర, రాధా, ఎప్పుడు మా ఆడవారి గురించేనా? మరి మగవారి గురించి ఏమీ లేదా నేనా? చెప్పు రాధా, చెప్పు. ప్రాణేశ్వర, మీరు చెప్పిన యథార్థమే కానీ పోనీ ఆ సంగతి నాకు తెలియదు. రాధా, భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రం లేరా అనేనా నీ అనుమానము? ఎందుకు లేరాధా? ఈ ప్రపంచంలో ఎంతో మంది మహానుభావులు కలరు. అర్థాంగ లక్ష్మి అయినట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా తలచువారు. చీటికి మాటికి చిరబురలాడుతూ పెండ్లామును ఏ పెంచువారు. పడుపు గత్తెల ఇండ్ల బానిసి ధర్మపత్ని అన్నను మండి పడెడువారు. బయట ఎల్లల చేత పడి వచ్చి ఇంతను పొల్లకి ఊరక తిట్టిపోయువారు.
రూపవతి అయిన యువతికి రూపహీనా. రూపవతి అయిన యువతికి రూపహీనా. సుగుణగణి నవనితకు సుఖము. భగవంతుడు నన్ను మాత్రం పరిశోధన పాలిచే. చక్కని రూప సంపద, చక్కని రూప సంపద, ప్రశస్తకరం వర్తనము. అయ్యో నా రాధ ఎంత అజ్ఞానవశంలో పడుతున్నదని విరపోచున్నాను. రాధ, ఈ యవ్వనము, సౌందర్యము, ఈ సిరి సంపదలు, పాండితీ పటిమలు ఇవేవి శాశ్వతం కానే కావు రాధ. నీకు తెలియదా? హరిశ్చంద్రో నలో రాజా పురూరో పురుపుత్ర సగరః కార్తవీర్య శనైతేన చక్రవర్తినః. 6 పురాణ పురుషులు, ధర్మానికి ప్రతిరూపాలు. విధి వారిని కూడా వదలక కొందరిని అందలం ఎక్కించింది, కొందరిని అధపాతాళానికి తొక్కింది. ఇక మనమెంత రాదా? వెరిదానా, అప్పుడే ఏల సంతోషించదవు. కాలం అవిచ్ఛిన్నమనేది ఒక్కర బుద్ధి గలది. ఏమో ఎప్పుడు ఎవరిని ఏ విధంగా మార్చునో ఎవరికి తెలియను. ధనుని హరిశ్చంద్రు కాటికా పరిదేశే మురసు సార్వభౌముని గదలివే. అలరంగి దేవుని అన్నాదురుగా వించే పేదకు చేలు కుబేరు చేసే. ధర్మాత్ము బలిని పాదాలమునకు దృక్కి కన్యాత్మునకు స్వర్గమునకెత్తే. విప్రనారాయణ్ విటునిగా పునరించే. వడయంభిని భక్తి చేసే. రాధ, వింటున్నావా? ఇట్టి మహిమమ్ము గలదియగుట మానవుడు
రాధ పునరాగము దామోదరుడు దయచేయుచున్నాడు. ఓహో, నేను అనుకున్నట్టుగానే మీరు ఇరువురు గుడిలో బొమ్మలా కూర్చొని పురాణాన్ని ఆరంభించారన్నమాట. అన్నా అన్నా ఇప్పుడే ఆరంభించినావు, ఎన్నో పద్యములు కాలేదు. ఇదిగో నీ ఆసనం. అన్నయ్య నేడు కొంచెం ఆలస్యమైనది. అమ్మాయి, నా అవస్థ ఏమి చెప్పడం తల్లి. పైన బట్ట వేసుకొని నడవలోకి వచ్చేసరికి పడిపోయినట్లు మీ వెనక తుమ్ము ముందరికి మంచిదందరని మనసు సరి చేసుకొని వీధి మున వచ్చేసరికి సరిగ్గా పిల్లేదు. ఆ పాటను తిరిగి లోపలికి వెళ్ళి మీ వదిన 2 తిట్టు తిట్టి బట్ట దండపై వేసి రవంత సేపు చాప మీద చితికిల పడి తిరిగి ప్రయాణమై వీధి మున వచ్చింది. మరి యొక్క దుశ్శకునమా ఏమిటి మిత్రమా? మరేమి ఆ నమ్మిన ఆచారమ్మ కొత్తకుండా తెచ్చుకొని చక్కగా వచ్చినది. నాకు ఎడలేని కోపం వచ్చినది. కానీ 2 దుశక్నములు ఒక్క సుశక్నమునకు సమానమన్న మాట జ్ఞప్తికి వచ్చి మనసు సరి చేసుకొని వచ్చింది. కానీ ఏమి లాభం? ఆ దుశక్న ఫలం ఊరికపోవునా ఆ దుశక్న ఫలం ఏటి వరకు వచ్చే వరకు నావు వాడు మాయమైనాడు. అవును మిత్రమా, మీ నాన్నగారు పట్టణమంతయు విడిచిపెట్టి ఏటి ఇవాళ కాపురం ఎందుకు పెట్టినారో తెలియదు. కానీ మా వంటి వారకు ప్రతి నిచ్చడగా రావుట బహు కష్టంగా ఉన్నదయ్యా. కానీ గొంతు బద్దలగినట్టు అరవగా ఆ నావ నడపవాడు ఏ కళ్ళు పాక నుంచో ఊడిపడి ఏటి యువతల పారేసినాడు. ఏమి లాభం? దాని తల్లి పొద్దు పడిన దుశక్ర పొలం దయ్యం వల్ల ఇచ్చటే ప్రత్యక్షమైనది. అదెట్లు మిత్రమా? అదెట్లందువా వినవలసిన పురాణం అంతా విగ్రహమైంది కదయ్యా. అయ్యో మిత్రమా, ఇంకా నీవు వినవలసింది ఏమీ పూర్తి కాలేదు. నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఇంకా ఉన్నాం. అవే నాకు కావలసినవి. అవి మించిపోయినందుకే నేను ఇంత వ్యాఖ్యలు పడి చుట్టాడు. అయ్యో మిత్రమా, నీవు పురుషుడవే కదా ముమ్మాడికి. మరి పురుషుడు అయ్యిండి స్త్రీ ధర్మంలో పట్ల నీకంత పామరం ఎందులకయ్యా? నా నిమిత్తం అనుకుంటువా? కాదు, నా భార్యను ఉద్దేశించి నిమిత్తం. మిత్రమా, ప్రపంచంలో ధర్మ సందేహాలు ఎవరు విన్నానో అది ఇతరులకు చెప్పుడు కొరకే కదయ్యా. చాలా చక్కగా చెప్పింది మిత్రమా. ఇతరులకు మందు జల్పగా ప్రతివాడును వైద్యశాస్త్ర పరిపూర్ణుడే. ఇతరులకు నీతిగరమగా ప్రతివాడును నీతి శాస్త్ర పారంగతుడే. అమ్మాయి, అన్నా మీ ఆయన చిలక పలుకులు ఆవలైనవచ్చును. కానీ మన పురాణము కానిము తల్లి, మన పురాణం కానిము. కానిము రాధ. అన్నయ్య ఇదిగో చదువుతున్నాను. దాని ఆధారంలో వరాల కిత్తులకు ఎత్తైన పద్యం. మిత్రమా, మెల్లగా వాళ్ళ వయసులు కానీ దీని భావను వివరించి చెప్పుమయ్యా. ఆ కవివరణ్యుడు ఎవరో కానీ చాలా చక్కటి సందేశంతో పద్యం రాశాడయ్యా. చెప్పేదను వినుము భావం. భర్త ధనవంతుడు కానిమ్ము, దరిద్రుడు కానిమ్ము, అవునా మిత్రమా? వివేకవంతుడు కానిమ్ము, మూఢుడు కానిమ్ము,
రూపవంతుడు కానిమ్ము రూపి కానిమ్ము, అవునా మిత్రమా? ఆరోగ్యవంతుడు కానిమ్ము అనారోగ్యవంతుడు కానిమ్ము, అది ఎట్టివాడైనను భార్య భక్తితో భర్తను సేవించవలనని దాని అర్థమయ్యా. అర్థమైందా? అవును మిత్రమా, అవును. ఓహో, మహానుభావుడు కవి బ్రహ్మ ఎంత మంచి పద్యం చెప్పినాడు. అవునయ్య. అతడు ఇప్పుడు బతికున్నాను పడదోసడు పట్టడారు పంచదార నోట్ల కురకపోయినా. నీకంత శ్రమ అక్కర్లేదా? ఇప్పుడు లేడయ్యా ఆయన. ఈ పద్యం మా ఇంటి దానికి వినిపించిన మరీ నోరు లేవదు. మా అమ్మాయి మా ఇంటి ఎదురుగా వేపారి పంతులు మూడవ పెళ్లి పెట్టాము. కంటే కాసుల పేరు అవేమో నాకు తెలియవు, కానీ పై నుంచి కింది వరకు ఏమేమో దిగేసుకొని వరాకి బొమ్మలాగా మా ఇంటికి ముందు నిలబడినప్పుడల్లా మా పొడగంటి ఆ పిల్లను చూపించి నేను ఆ విధంగా దిగలేకపోతే నాపై ముక్కు విరుపులు రుసరుసలు ఏమి చెప్పలేదయ్యా. నా కనులు గుంట కనులట, నా ముక్కు బొర్ర ముక్కట, నా దౌడలు చెప్పడి దౌడలట, నేను మాట్లాడిన పొడుగు కంపట, నేను దగ్గరికి వెళ్ళిన తుంపరి తుఫానట, నా రూపము చూస్తే పెళ్లి నాడే అసహ్యపడిందట. పల్లకిలో తల దించుకొని 10 మార్లు పిలిచిన పలకనేది దానికోసమేనట. భర్త ఎంత అవివేకుడైనాను అతని కాళ్ళు కడుక్కొని నెత్తిన చల్లుకోవలసిందే భార్యని పురాణాలు ఇతిహాసాలు ఘోషిస్తున్నా దానికింత అజ్ఞానమేమో ఇప్పుడే తేలవలను. అన్నా, మా వదిన చక్కగా చదువుకునేది కదా. అవునమ్మా, అదేనమ్మా వచ్చిన చిక్కు. అదేమిటి మిత్రమా? అదేనమ్మా వచ్చిన చిక్కు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు కదా మిత్రమా. ప్రభుత్వాలు ఘోషిస్తా ఉంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? దానికి అందుకే ఈ తొందరపాటు. ఇప్పుడు అడంగులే కాదు, మర్యాదల మంట కలిసిపోయినాయి, కట్టుబాట్లు కాలిపోయినాయి, ఎగ్గిసిగులు ఏట కలిసినాయి, పనికి రాని రోసాలు, పట్టరాని వేషాలు, సీమకెక్కిన సిద్ధాంతాలు, రచ్చకెక్కిన రాదంతాలు. మిత్రమా, ఇట్లే ఉన్నచో మన మగవారి నోట మన్నే మిత్రమా, మన్నే. అబ్బాయి బిల్వమంగళ రాధా, నాన్నగారు ఎందుకో పిలుచు, నేను ఇప్పుడే వచ్చేది. అన్నయ్య, ఎందులకు మామగారి స్వయంగా ఎందులగా మన పురాణము మంట కలపటకే ఇదంతా ఆ శకల మహత్యమే. మళ్ళీ ఆ శకల మహత్యమే. చెడు కలయును అమ్మ, చెడు కలయును, చెడు వయంపు, చెడు గ్రహంపు, చెడు పంతము, నిజముగా పణ చెడుతనంబును చూపకుండా చేందవు తృప్తి. ప్రియురాల, నేటికి పురాణం నిలిపివేసి నా ప్రయాణంకు సిద్ధం చేయు. మిత్రమా పొద్దు వాడలేదు, పోయేనా తినలేదు, అప్పుడే ఎందులకు తొందరా? మిత్రమా, ఏమీ లేదు. నేటి నుండి ప్రత్యేకంగా వ్యాపారం అంతటియు నా మీద విడిచిపెట్టి తండ్రి గారు విశ్రాంతి లేకుండా నిశ్చయించినాడు. ముందు వచ్చమున్నందువల్ల శీఘ్రముగా కార్యస్థానం రమ్మని ఆజ్ఞాపించినాడు. అలాగైనా నీకు కార్యాభారం అధికమైన ఆయాసం కలిగింది కదా. నిజమే రాధ, తండ్రి గారికి విశ్రాంతి కలిగించు నిమిత్తము నా తల ఎక్కదలుచుకున్నాను.
మగ చెల్లు స్వీయతనోభవ ప్రగతి చేత రాధా, నీవు నా ప్రయాణానికి సిద్ధం చేయము. మిత్రమా మిత్రమా, నేను కూడా మా నాన్నగారికి చిన్నప్పుడు కావలసినంత విశ్రాంతి కలిగించినానయ్యా. అదేలాగయ్యా? ఎట్లందువా పొడుములను పగలగొట్టి స్వయంగా పొడుము చేసుకునే వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాను. అయ్యో, కొల్లాయి గుడ్డలను గోతి కింద దించుకొని పూడకు పొలుముకునే వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాను. పంచాంగాలను చించి గాలి పుడములు కట్టి ప్రతి వారికి ముహూర్తములు పెట్టు బాధను అయ్యయ్యో పూర్తిగా నిర్మూలించాను. మిత్రమా? అవును మిత్రమా. మిత్రమా నాకొక విన్నపం. వేల వెలందిని మరిగి దుర్విటుడు, వేల వెలందిని మరిగి దుర్విటుడు వ్యాపార చింతగిలే మన పురాణ ప్రమేయమే మిత్రమా, ఎన్ని కార్యముల మీద పడ్డను మన గోష్ఠికి ఎన్నడూ నువ్వు భంగం కుమ్మరపురువు పంగమున ద్రుమ్మరుజున్ మల్లినం భూమేనలేశం పునంతకుండ జగుతాట్పున లౌకిక వృద్ధులందు నిత్యం పూజరించుచుండియు హృదంతరమందు తదీయవాసన క్రమమునంగనీయమియరాదే వివేకమనంగా మిత్రమా. మిత్రమా, మన గోష్ఠిని రేపటి నుండి రాత్రి వేళకు మార్చుకుందాం. అలాగే సరేనా? అలాగే కానీ అట్లయినా నాకు మంచి జరుగును మిత్రమా. సరే మిత్రమా, బయలుదేరి వెళ్దాం.